వెరీ గుడ్. మీరు బాగుండటమే కావాలి. క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరా, ఈరోజు మనం చదివిన సువిశేష పట్టణం ఎప్పుడు జరగబోతున్న దాని గురించి, తుది తీర్పు అంటే రెండవ రాకడ. అది ఎప్పుడు? అది ఎప్పుడు? రేపా మాపా? ఎప్పుడు తెలియదు కదా. ఎప్పుడు జరగబోతుందో మీకు తెలియదు. ఆ సమయం, ఆ గడియ ఎప్పుడు వచ్చినో ఎవరికి తెలియదు. తెలిస్తే జాగ్రత్త పడిపోతాం. అంటే తెలియకపోతే జాగ్రత్త పడకుండా ఉండడక. అంటే ప్రతి క్షణము మనము జాగ్రత్తగా ఉండాలి అని దాని యొక్క అర్థం కదా. మరి ఇప్పుడు మనకు ఈరోజు యేసు ప్రభు పలికిన ఈ మాటలు, తుది తీర్పు గురించి పలికిన మాటలు ఎప్పుడో జరగబోతున్నది. మనకు తెలియదు. అది ఈ రోజు అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు, లేదా కొన్ని తరాలకు తర్వాత అవ్వచ్చు. తుది తీర్పు, చివరి అంతిమ తీర్పు. మనం పాడిన పాటలు, అంతిమ తీర్పు సమయంలో మంచి తీర్పుని నీవయ్యా. అంతిమ తీర్పు సమయంలో అసలైన తీర్పుని అదనే. ఇప్పుడు మన జడ్జిలు ఆయన ముందు నిలబడలేదు. మనకు తీర్పు చేసే వాళ్ళు, అది ఎవరైనా సరే, తీర్పు చేయటం వల్ల మనకి చాలా ఈజీ కదా, సులువు. ఎదుట వాడిని తీర్పు చేయటం అనేది మనకందరికీ చాలా సులువు. తీర్పు చేసేస్తాం. ఆడు గురించి మనకు తెలియదు. ఎందుకు అతను ఆమె అలాగ చేశారో తెలియదు. అయినా కూడా తెలిసినట్లుగా మాట్లాడారు. ఎదుటవాడు ఒక కార్యం చేస్తున్నాడంటే ఎందుకు చేస్తున్నాడు, ఒక ఆవిడ ఏదో చేస్తుందంటే ఎందుకు చేస్తుంది అని తెలియకుండానే మనము తెలిసినట్లుగా చేస్తాము. యేసు ప్రభు అయితే అందుకనే ఏమన్నారు, మీరు ఎవరిని తీర్పు చేయకూడదు అని. తీర్పు చేయటం అనేది ఎవరి యొక్క అధికారంలో ఉంది, ఆధీనంలో ఉంది? అది దేవుని ఆధీనంలోనే ఉంది. నా దగ్గర ఉంచాడు. నీ కంటిలో తూలమును ఉంచుకొని ఎదుటవాని కంటిలో నలుసును ఎత్తి చూపిస్తావేంటి అని అంటారు. కనుక తీర్పు అనేది దేవునికి వదిలేస్తాం. మనకు తెలిసినది చిన్న పాటి విషయాలకు మనం తీర్పు చేయవచ్చు. అది మనం అర్థం కలిగినవిగా ఉండాలి. కనుక లోంటివి చేసుకోవచ్చు, కానీ ఈ పెద్ద తీర్పులు చేయడానికి మనం ఎవరము సరిపో. ఎదుట వారి యొక్క మనసులో ఏముందో మనకు తెలియదు. కూడనే ఉంటారు, ఒకే చోట ఉంటారు, బాగా క్లోజ్గా ఉంటారు, మంచి ఫ్రెండ్లుగా ఉంటారు. కానీ ఆ హృదయ అంతరంగంలో ఏం గాయపడి ఉందో ఎవరికి తెలియదు. నా గురించి మీకు తెలియదు, మీ గురించి నాకు తెలియదు, మీ భర్త గురించి మీకు తెలియదు, మీ భార్య గురించి మీకు తెలియదు, తల్లిదండ్రుల గురించి ఎవరికి తెలియదు. కనుక ఆ తీర్పు అనేది అసలైన వాడు, తీర్పు చేయగలిగిన వాడు, అసలైన వాడు, నిజంగా ఎలాంటి పారపక్షం లేకుండా మంచిగా చేయగలిగిన వాడు ఒక్కడే. ఆ ఒక్కడు దేవుడు. దేవుడు తప్ప వేరే ఏ ఒక్కడు కూడా మంచిగా తీర్పు చేయలేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫలాని వాడు, ఫలాని ఆమె మంచిగా తీర్పు చేస్తారని చెప్పి అంటూ ఉంటారు. కానీ
అందులో ఎన్ని తప్పులు ఉన్నాయో మనకు తెలియదు. ఈ రోజుల్లో జడ్జిమెంట్ ఇస్తున్నారంటే న్యాయాన్ని కొనుక్కొని, అంటే అన్యాయాన్ని కొనుక్కొని అలాగా ఇస్తూ ఉంటారు. మనము అలాగ ఉండకూడదు. అవునండి అవును, కాదండి కాదు అని చెప్పమని ప్రభు అన్నారా లేదా? సరే, ఈరోజు ఈ మత్తయి సువిశేషం 25వ అధ్యాయం 31వ వచనం నుండి చదువుకున్నాం. ఎవరైనా ఒక్కరు చదవండి. మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనంపై ఆసీనుడు అడుగును. ఇప్పుడు మహిమాన్విత సింహాసనం, దేవుని యొక్క సింహాసనం ఎక్కడ ఉంటుంది? దావీదు మహారాజు ఆలయం కట్టాలని చెప్పి అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? నా సింహాసనం, ఆకాశంలో నా సింహాసనం ఉంది, భూమి నా పాద పీఠం. కనుక ఆ సింహాసనంలో కూర్చోగలిగిన వాడు ఒక్కడే, అదనే ఈ లోకాన్ని రక్షించిన యేసుక్రీస్తు. ఆయన వచ్చి ఏం చేస్తాడంట? తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనంపై ఆసీనుడు అగును. అప్పుడు సకల జాతుల వారు ఆయన సమూహమునకు చేర్చబడుదురు. ఎవరు? సకల జాతుల వారు. అంటే సకల జాతుల వారు అంటే ఒకసారి ట్రై చేయండి. ఎవరెవరు సకల జాతులు? సకల జాతులు అనేవారు ఎవరు? చాలా తెలుసుకునేది ఖచ్చితంగా అర్థం చేసుకోవడానికి ఈ విషయం క్లియర్గా మీకు అర్థం కావాలి. సకల జనుల వారు, జాతుల వారు ఎవరు? క్రైస్తవులా? అంటే యేసు ప్రభు క్రైస్తవులకే కదా దేవుడు అంటున్నారు కదా. హలో, యేసు ప్రభు ఎవరికి దేవుడు? అందరికి దేవుడా? మరి కొంతమంది కదా ఒప్పుకుంటున్నారు, మిగతా వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా. పెద్ద గొడవలు జరుగుతున్నాయి కదా ఈ రోజుల్లో. సమస్త జాతుల వారు అంటే ఏ కులానికి చెందిన వాళ్ళు, ఏ మతానికి చెందిన వాళ్ళు, ఏ వర్గానికి చెందిన వాళ్ళు అన్నీ అంటారు. మీరే అంటున్నారు అన్నీ. కానీ విషయానికి వచ్చినప్పుడు అందరూ కాదు, మేమే. ఎవరు? జ్ఞానస్నానం పొంది, ఎవరు? మునిగి జ్ఞానస్నానం పొందినవాడు. ఎవరైతే మునిగామో, చెరువులో మునిగామో, కాలువలో మునిగామో, మురికి కాలువలో మునిగామో, నదిలో మునిగామో, సముద్రంలో మునిగామో, రక్షణ పొందిన వారు అంటారు. ప్రైజ్ ది లార్డ్. హూ ఆర్ దీస్ పీపుల్? రక్షణ పొందినవాడు, మునిగినవాడు. మునగకుండా చిలక్కరి జ్ఞానస్నానం తీసుకున్నవాడు చెప్పండమ్మా, మీకు తెలుసు, వింటున్నారు, రోజు ముదరగొడుతూ ఉంటున్నారు కదా మైక్ చుట్టూ. ఇప్పుడు పైన నేను కూర్చుంటున్నాను, ఒక 7-8 మైకులు వినపడుతూ ఉన్నాయి అట్ ఎ టైం. అందరూ దేవుడి గురించి చెప్తున్నారు, అందరూ వాళ్ళ దేవుడి గురించి చెప్తున్నారు. ఇంకా వాడిని మించి వీడిని మించి వాడు చెప్పేది వీడికి వినపడకూడదు, వీడు చెప్పేది వాడికి వినపడకూడదు అని చెప్పి పోటాపోటీగా దేవుడి గురించి చెప్పేస్తా ఉన్నారు. ఎవడు? ఆర్సీఎం సంఘస్థుడా? ఆర్సీఎం సంఘస్థుడు మాత్రమే అయితే అంటే మనది ఏ సంఘం? అంటే నేను క్రిస్టియన్ అంటారు. క్రిస్టియన్ అంటే ఏ సంఘం అంటే అంటారు. మనదేంటి? రోమన్ క్యాథలిక్ అంటారు.
రోమన్ క్యాథలిక్ వాళ్ళకి రక్షణ ఉందా? వీళ్ళు చిలకరింపు జ్ఞానసాన్ని తీసుకున్నవాళ్ళు, వాళ్ళు నదిలో మునిగారు, వాళ్ళకి మాత్రమే రక్షణ. రక్షింపబడిన వారు ఎవరో ఇది. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఇది తుది తీర్పు గురించి చెప్తున్న మాటలు. అక్కడక్కడ ఏదేదో ఉంటాయి. ఆ సందర్భంలో ఆ అవసరాన్ని బట్టి కొన్ని మాటలు చెప్పుకుంటూ కానీ ఇది చివరి తీర్పు. ఇంకా దానికి తర్వాత ఇంకొక తీర్పు ఉండదు. కనుక ఈ చివరి తీర్పు గురించి చెప్పినప్పుడు ఏమంటుంది? సకల జాతుల వారు ఆయన సమూహమునకు చేర్చబడరు. ఇప్పుడైతే మనకు భారతదేశం, ఇంకా ప్రపంచంలో ఎన్నో దేశాలు, అందులో క్రైస్తవ దేశాలు, హిందూ దేశాలు, ముస్లిం దేశాలు అన్నీ ఉన్నాయి. మరి వీళ్ళలో ఎవరు యేసుప్రభు కదా వచ్చి కూర్చుంటానన్నారు? సింహాసనంపై వచ్చి కూర్చునేది ఎవరు చెప్పండి, మాట్లాడాలి. అలా చూస్తుంటే అది నాకు నచ్చదు. ఎందుకంటే అని వెళ్ళిపోతారు. అలాగా మాట్లాడండి, అడిగినప్పుడు సమాధానం చెప్పండి. మీకు తెలుసు, తెలియని మాటలు కాదు ఇవి. అంటప్పుడు ఏ దేశం వాళ్ళు వస్తారు, ఏ మతం వాళ్ళు వస్తారు, ఏ భాష మాట్లాడేవాళ్ళు వస్తారు, ఏ భక్తులు వస్తారు, మరి ఇద్దరు వాళ్ళ, విన్సెంట్ డే పాల్ సొసైటీ వాళ్ళ, ఇంకొకటి వాళ్ళ, ఇంకొకరా, ఎవరు వస్తారు? ఎవరు చెప్పండి? సకల జాతుల వారు. సకల జాతుల వారు ఎవరి దగ్గరికి వస్తారు? దేవుని సమూహం. ఆ సింహాసనంపై కూర్చునేది ఎవరు? యేసు ప్రభు. అంటే ఇప్పుడు ఈ మతాలన్నీ ఏమైపోతాయి? మతాలన్నీ ఏమైపోతాయి? చెప్పండి. మతాలన్నీ ఏమైపోతాయి? ఒకటే మతమా? ఒకటేనా? మరి ఎందుకు ఈ గొడవలున్నా? మేము క్యాథలిక్, మీరు ప్రొటెస్టెంట్, మీరు అస్టండ్, ఈస్టండ్, ఆ మిషన్, ఈ మిషన్, బైబిల్ మిషన్, పెంతెకోస్తు మిషన్, మేము దూకేవాళ్ళం, మేము ఊగేవాళ్ళం. అలాగే చర్చెస్లో కూడా బాగా భయంకరంగా ఉంటాయి. మన చర్చెస్లో మన చర్చ్ మాత్రం, క్యాథలిక్ మాత్రం ఏమో ఇది అయిపోయిందా? ఎవరికి వాళ్ళ గొప్పతనాన్ని ప్రదర్శించడమే కదా, గొప్పతనాన్ని ప్రదర్శించడమే కదా. మైక్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు గొప్పవాళ్ళు, ఎవరికి మైక్ దొరకలేదో వాళ్ళు తక్కువవాడు. మైక్ కోసం గొప్పలు చెప్పుకునేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నేను పాటలు పాడితేనే నాకు గొప్ప ఆనందం, సంతోషం. అందరూ చూసి హస్తున్నారు నన్ను, అందరూ చూసి మెచ్చుకుంటున్నారు. అంతేనా? ఇప్పుడు సపోజ్ నీకు మైక్ వను, నేను అక్కడ వెళ్ళి కూర్చో అంటే ఫీల్ అవుతావు? ఫీల్ అవ్వవా? ఎందుకు ఫీల్ అవుతావు? ఇవ్వలేదని. అది కరెక్టా? కరెక్ట్ కాదు. కానీ ఎందుకు ఫీల్ అవుతావు? మళ్ళీ తెలిసియే. ఎవరు ఈ చర్చెస్లో కూడా ఎన్ని రాజకీయాలు. కొంతమంది మోకరించి ప్రార్థన చేయాలంటారు, కొంతమంది నిలబడి ప్రార్థన చేయాలంటారు, కొంతమంది కూర్చుని ప్రార్థన చేయమంటారు, కొంతమంది చప్పట్లు కొడితేనే ప్రార్థన అంటారు, కొంతమంది చేతులు ఎత్తుతేనే ప్రార్థన అంటారు, కొంతమంది అలా, కొంతమంది ఇలా, కొంతమంది దూకితే ప్రార్థన అంటారు, కొంతమంది కళ్ళు మూస్తే ప్రార్థన అంటారు.
కొంతమంది కళ్ళు మూయకపోతాయి ప్రార్థన అనగారు, ఏడ్చి కన్నీరు కార్చేనే ప్రార్థన దేవుడు వింటాడన్నారు. వీళ్ళంతా అందరూ వస్తారు కదా యేసుప్రభు దగ్గరికి, సకల జాతుల వారు, సకల తెగలకు చెందిన వాడు, సకల అందరూ వస్తారు కదా. ఇక్కడ క్రిస్టియన్ అని చూస్తారా, హిందూ అని చూస్తారా, ముస్లిం అని చూస్తారా, ఎవరని చూస్తారు? ఆర్సీఎం అని చూస్తారా, పెంతెకోస్తు అని చూస్తారా, ఫెలోషిప్ చూస్తారా, బైబిల్ మిషన్ అని చూస్తారా? మరి ఒకసారి చెప్పండి, ఎవరు చూస్తారు? యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు సకల జాతి జనులు, ఆ సకల జాతి జనులు ఎవరెవరు ఉంటారు చెప్పండి, తెరచి చెప్పండి. అందరూ ఉంటారు. అందరూ ఉంటారా? ఒకసారి మైకులు చెప్పు. అందరంటే ఎవరు? సకల జాతులు అంటే ఎవరు? ఏ చర్చికి వెళ్ళేవాడు? హిందువులు ఉండరా? వాళ్ళు చర్చికి రారు కదా, ప్రభుని వేళకులం చేస్తారుగా. అంటే అందరు కదండి, కొంతమంది చెప్తున్నా. ఎవరు 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 సకల జాతుల వారు దేవుని యొక్క సమక్షంలోనికి చేర్చబడతారు. ఓకే, అంటే సమస్త జనులు అన్నప్పుడు వాళ్ళందరూ కూడా దేవుని యొక్క సృష్టి, దేవుని చేత సృష్టించబడిన వారు. దేవుడు ఎంతమంది? ఒకడే దేవుడు. ఆయన ఎవరెవరికి దేవుడు? అందరి దేవుడు కదా. దయచేసి కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ ప్రసంగాలు చెప్పేవాళ్ళు, ఫాదర్లు, బోధకులు, పాస్టర్లు, ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో మహా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే దేవుని యొక్క దృష్టిలో హీనులు అయిపోతారు. ప్రయత్నం హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక్కడే. ఈ ప్రపంచంలో ఉన్న జనమంతా కూడా దేవుని బిడ్డలే, దేవుని బిడ్డలే. ఒక తండ్రికి 5 కొడుకులు అనుకో, ఒకడు బాగా త్రాగబోతు, ఒకడు తిరగబోతు, ఒకడు దొంగ, ఒకడు మంచివాడు. 5గురిలో నేను 4 గురించి చెప్పాను. ఇంకొకరి గురించి చెప్పండి మీరు. 5వ వాడు గురించి చెప్పండి. తిండిపోతాను. ఓకే, 5గురు. ఇందులో ఎవడు ఆ తండ్రి కొడుకు? ఎవడు 5గురిలో ఎవడు ఆ తండ్రికి కొడుకు? అందరూ కొడుకులేనా? అందరినీ తండ్రిని ప్రేమిస్తాడా లేదా? వాళ్ళ ప్రవర్తనను బట్టి దేవుడు అతను ప్రేమిస్తాడా? లేకపోతే అందరూ నా పిల్లలని చెప్పుకుంటాడా? మనస్సులో ఒక్కోసారి కోపం వచ్చి తిట్టేస్తాం, నువ్వు ఎందుకు నా కడుపులో పుట్టావు, పోవతరా, నీకు నాకు సంబంధం లేదు అని అంటాడేమో. కానీ పుట్టకు లోపల మాత్రం నా కొడుకు అని చెప్పకుండా పోతాడా? అందరికీ కొడుకులే కదా, 5గురు కొడుకులే. ఒకడు మంచివాడు, ఒకడు చెడ్డవాడు, ఒకడు నీతిమంతుడు, ఒకడు దుర్మార్గుడు. అయినా కూడా అందరూ ఆయనకి బిడ్డలే. కనుకనే అందరూ సకల జాతుల వారు దేవుని సమూహమునకు తీసుకొని రాబడుతారు. తర్వాత చదవండి. అప్పుడు సకల జాతుల వారు ఆయన సముఖమునకు చేర్చబడుదురు. గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచును. ఉండండి, అందరినీ ఏం చేస్తారట? 2గా వేరుపరుస్తారు. 2గా గొర్రెలు, మేకలు. ఇవి కలిసే తిరుగుతాయి కదా, కలిసే తిరుగుతాయి.
కదా. గొర్రెలు మేకలు, మామూలుగా గొర్రెలను ఏమంటారు, సాధుత్వానికి చూపిస్తారు. యేసు ప్రభుని మంచి కాపరి అయినప్పుడు గొర్రెను తీసుకుని ఉన్నట్టుగా మేకను తీసుకున్నట్టుగా చూపించరు. కానీ ఇద్దరు అలాగా పేరుపరుస్తారు. తర్వాత కుడి ప్రక్కన మేకలను ఎడమ ప్రక్కన నిలుపును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, ఆత్మదేవ వందనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన. మైదానం ఎక్కడది? కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన వీళ్ళందరూ చేరి మైదానం ఎక్కడ? ఎక్కడ ఎక్కడ ఎంత పెద్ద మైదానం ఉంది? ఎందుకంటే భూమి ప్రారంభించిన నాటి నుండి భూమి నాశనం అయ్యే నాటి వరకు ఉన్న సర్వజనులు అక్కడికి రావాలి కదా. అర్థమైందా? ఇక్కడ నుంచి ఏ రోజు మీరు వెళ్ళినప్పుడు కొంచెం ఒక మంచి కరెక్ట్ సందేశం తీసుకొని వెళ్ళాలి. అందుకని ఎక్కడ నుండి? భూమి దేవుడు సృష్టించిన నాటి నుండి ఈ అంతిమ తీర్పు నాటి వరకు పుట్టి మరణించిన వాళ్ళందరూ కూడా అప్పుడు వస్తారు. ఇప్పుడు ఉన్న జనమే ఎన్నో కోట్ల మంది, ప్రతి సంవత్సరం ఎన్నో కోట్ల మంది పుడుతున్నారు, కొంత ఎన్నో కోట్ల మంది సత్తున్నారు కూడా. సో ఇప్పుడు వీళ్ళందరినీ గ్యాదర్ చేసి ఒక ప్లేస్ ఉంటుంది. సరే, ఇప్పుడు ఒక 5,000 మంది 10,000 మంది వస్తే వాళ్ళని డివైడ్ చేయడం చాలా కష్టం కదా. కష్టమా కాదా? మరి ఇన్ని సంవత్సరాలుగా పుట్టి మరణించిన వాళ్ళు కూడా అక్కడికి వస్తారు, ఇప్పుడు ఉన్నవాళ్ళు వస్తారు. వాళ్ళని ఒక చోట కుడి ఎడమ ప్రక్కన అలాగా వేరు చేయటం అంటే చిన్న విషయం. ఎన్ని రోజులు పడుతుంది? ఎన్ని రోజులు పడుతుంది? ఎన్ని రోజులు పడుతుంది? ఒకవేళ మనం వెళ్ళాం, మనం ఏర్పరిచాం, మంచి వాళ్ళందరూ ఎట్లాంటి అన్న, చెట్టవాళ్ళందరూ అటు వెళ్ళిపోండి అన్న. చెట్టవాళ్ళు వచ్చి ఏమంటారు? మేము చెట్టవాళ్ళమా? నీకు ఎలా తెలుసు? నేను అది చేశాను ఇది చేశాను అంటారు. మంచివాడు వచ్చి అయ్యో వాడు ఎంత చెట్టవాడో మీకు తెలియదా? వాడిని ఇక్కడ తీసుకొస్తానండి. మంచివాడు వచ్చి చెట్టవాడు గురించి చెప్తారు. ఇవన్నీ కూడా ఎన్ని రికమెండేషన్స్ ఉంటాయి, ఎన్ని గొడవలు ఉంటాయి, ఎన్ని కొట్లాట్లు ఉంటాయి. ఆ చావుకు తర్వాత కూడా దేవుని యొక్క సన్నిధిలో చేర్చబడిన తర్వాత ఇలాంటి గొడవలు కొట్లాట్లు వస్తాయి కదా. ఎవడు మంచివాడు ఎవడు చెడ్డవాడు ఎవరికి తెలుసు? దీనిలో అసలైన వాడు ఎవడు, చెడ్డవాడు ఎవడు? ఇవన్నీ కూడా మన లెక్కలు కాదు. దేవుడు అలాగా మంచి చెడు అని చెప్పి అన్నప్పుడు ఆటోమేటిక్గా మంచివాడు ఒక సైడ్ వెళ్ళిపోతారు, చెడ్డవాడు ఒక సైడ్ వెళ్ళిపోతారు. ఇది ఇందులో కూడా నాకు చాలా విషయాలు రసంలో పెడుతున్నాను. ఎందుకంటే అదన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం పడుతుంది. మనకు టైం కూడా ఒకటి మనం చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు అందరినీ వేరు చేస్తాడు, క్షణంలో అయిపోతుంది. దేవుని యొక్క దృష్టిలో వీడు అని అన్నప్పుడు అది అలాగా అయిపోతుంది, క్షణంలో అయిపోతుంది. సరే, ఇప్పుడు 34వ వచనం ఇంకొకరు చదవండి. అప్పుడు రాజు తన కుడి ప్రక్కన ఉన్నవారితో, మైకులు చదవకూడదా? ఉన్నవారితో, అప్పుడు రాజు తన కుడి పక్కన ఉన్నవారితో, తన తండ్రి చే దీవించబడిన వారులారా, నా తండ్రి చే దీవింపబడిన వారులారా, రండు
రెండు ప్రపంచ ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరపబడిన రాజ్యమును చేకొనుడు. నేను ఉండండి. ఓకే, ప్రపంచ ప్రారంభం నుండి మీకై సిద్ధపరచబడిన రాజ్యంలోకి రండి. ఇప్పుడు అప్పటికప్పుడు అకస్మాత్తుగా చేసేది కాదు. ప్రపంచ ప్రారంభం నుండి మీ కొరకై సిద్ధపరచబడిన రాజ్యంలోనికి చేరుకుని రండి అన్నారు. ఓకే, తర్వాత నేను ఆకలి కొనినప్పుడు మీరు ఆహారము నొసగిదిరి. వినండి, ఇప్పుడు క్లియర్గా వినండి. నేను ఆకలి కొనినప్పుడు మీరు ఆహారం మొసగిదిరి. దప్పిక కొనినప్పుడు దాహం తీర్చిదిరి. పరదేశిని ఉన్నప్పుడు నన్ను ఆదరించిదిరి. నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రములు ఇచ్చిదిరి. రోగిని ఉన్నప్పుడు నన్ను పరామర్శించిదిరి. చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శించుటకు వచ్చిదిరి అని పలుకును. ఇప్పుడు ఏం చేశారంట వీళ్ళు? ఏం చేశారంట వీళ్ళు? ఆకలి ఉన్న వాళ్ళకు ఆహారం పెట్టారు, దాహం ఉన్న వాళ్ళకు దాహం తీర్చారు, ప్రదేశం ఉన్న వాళ్ళకి ఆదరించారు, ఆ వస్త్రహీనుడు ఉన్నప్పుడు వారికి వస్త్రం ఇచ్చారు, శరీరంలో ఉన్న వారిని దర్శించడానికి వెళ్ళారు. ఇంకా రెండో దానిలో ఏమంటారు? నేను ఆకలి కొన్నప్పుడు నాకు అన్నం పెట్టలేదు, దప్పిక కొన్నప్పుడు దాగం తీర్చలేదు, పరదేశం ఉన్నప్పుడు నన్ను పట్టించుకోలేదు, బట్టలు లేనప్పుడు నాకు బట్టలు కోలేదు. ఇదే కదా అంటారంట, ఇదే కదా అంటారు. మీరు పుణ్యక్షేత్రం తిరిగారు కనుక ఇక్కడికి రండి. మీరు లక్షలు కానుకలు ఇచ్చారు, చందా ఇచ్చారు, గుడి కట్టించారు కనుక రండి అంటారా? అంటానన్నారా? రోజు క్రమం తప్పకుండా పూజకి వచ్చారు కనుక మీరు రండి అంటానన్నారా? మీరు మా కోసం దేవాలయం కట్టారని చెప్పి అంటానన్నారా? హలో, చెప్పండి. కొంచెం ఆలోచించండి, లోతుగా ఆలోచించండి. కొంతమందికి ఇవే ముఖ్యం, కొంతమందికి గుడికి రావటం ముఖ్యం, ప్రార్థన చేయటం ముఖ్యం, అవి 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 అని గోడన్నీ ముఖ్యం. కానీ దేవునికి ముఖ్యమైనది ఏంటి? దేవునికి కావలసింది ఏంటి? దేవునికి కావాల్సింది ఏంటి? విరిగి నరిగిన హృదయం అంటున్నారు. వెరీ గుడ్, మంచి మాటలే. ఇప్పుడు బైబిల్ నుంచి మనం చదివాం కదా, అది చెప్పండి. తీర్పు అందుకని తీర్పు టైంలో విరిగి నరిగిన హృదయాన్ని కలిగిన వాళ్ళంటే అన్నారా? వీళ్ళు అడుగుతారంట ఏమని? మీరు ఎప్పుడు ఆకలి కొని ఉండగా మేము మీకు అన్నం పెట్టాం, దప్పిక కొని ఉన్నప్పుడు ఏమి ఇప్పుడు ఇచ్చాం, దాగం తీర్చాం అని అన్నప్పుడు వాళ్ళు ఏమంటారంట? యేసు ప్రభు అందుకు రాజు 40వ వచనం, అందుకు రాజు ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కరికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసిరి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్న వీళ్ళు నీవు మన సంఘస్థులకు ఇచ్చావు, మరి ఇక్కడ సభ్యులకు ఇచ్చావు, విన్సన్ దీపాల్ సొసైటీకి ఇచ్చావు అని ఏదేమో అన్నారా? వీళ్ళలో ఏ ఒక్కరు అత్యల్పుడైన వాడు ఎవడు అంటే అతనికి మీరు చేసినప్పుడు అది మీరు
నాకు చేసినది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అత్యల్పుడు చాలా ముఖ్యమండి. దీనికి ఇంకా సెలక్షన్ ఏం లేదు. ఎవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఈ ఆలోచనలు ఏమీ లేవు. చాలా చాలా సింపుల్, చాలా చాలా సింపుల్. నిన్ను నీవు ప్రేమించినట్లు నీ పొరుగువాన్ని ప్రేమించుకో అన్న. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో దేవుని ప్రేమించు. తర్వాత నిన్ను నీవు ప్రేమించినట్లు నీ పొరుగువాన్ని ప్రేమించమన్నారు. అంతే, చాలా సింపుల్ విషయం. ఆ ప్రేమించడం కూడా, ఆ విషయంలో కూడా ఆకలి మనిషికి ఏం ముఖ్యమని అంటే ఆహారం అవసరం, వస్త్రం కావాలి, ఉండడానికి ఒక చోటు కావాలి, ఇల్లు అని కాదు, చోటు అనుకో. ఇవే కాదా ముఖ్యం. ఈ ముఖ్యమైన వాటిని ఎవరెవరైతే ఎదుట వారికి ఇస్తారో, ఎవరెవరైతే ఇస్తారో అటువంటి వారిని దేవుడు మెచ్చుకుంటారు. ఈ అత్యల్పుడు మా సంఘమా, మా కులమా, మా వర్గమా, మా వాడా అని చూడకుండా ఎవడైతే అవసరంలో ఉన్నాడో వాడికి ఇవ్వటం. ఒకడు అన్నాడు కదా, నిన్ను నీవు ప్రేమించినట్లు ఈ పొరుగు వాడిని ప్రేమించమంటే నా పొరుగు వాడు ఎవడు అని అడిగాడు. అడిగాడా లేదా? అడిగినప్పుడు యేసుప్రభు ఏమన్నారు? ఒకడు ఏం చేశాడు? యెరూషలేము నుండి యెరికోకు వెళుతూ ఉన్నాడు. వెళుతున్న మార్గంలో దొంగలు అతన్ని పట్టుకున్నారు. పట్టుకొని కొట్టి అతని దగ్గర ఉన్నవి అని దోచుకొని కొని ఊపిరితో వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అందులో వచ్చాడు ఎవడో, ఒక పూజారి వచ్చాడు, తర్వాత ఒక లేవి వచ్చాడు. ఇదని చూశారు. చూసి కూడా ఏం చేశాడు? వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ ఫాదర్లే, మన భాషలో వాళ్ళ ఫాదర్లు వచ్చారు, పాస్టర్లు వచ్చారు. వాళ్ళు వచ్చారు, చూశారు. కానీ ఏమిటి, నాకెందుకులే, నేను ఏదైనా చేస్తే కనుక నాకు ప్రాబ్లం, ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు, ఎందుకు ఇలా ఉన్నాడో మనకు తెలియదు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఏం చేశారు? ఒక అన్యుడు వచ్చాడు, వేరే మతానికి చెందినవాడు వచ్చాడు, వేరే కులానికి చెందినవాడు వచ్చాడు. అస్సలు మాట్లాడుకోరు, వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోరు. అటువంటి వాడు వచ్చాడు, ఒక అన్యుడు. ఆ అన్యుడు వచ్చినప్పుడు అయ్యో వీడు అవసరంలో ఉన్నాడు, ఆపత్తులో ఉన్నాడు, వీడికి సహాయం చేయవలసిన బాధ్యత నాది అని చెప్పి మానవత్వ దృక్పథంతో, ఏ దృక్పథం? మానవత్వ దృక్పథంతో వెంటనే తన యొక్క గుర్రం నుంచి దిగాడు, అతని దగ్గరికి వెళ్ళాడు, అతన్ని పట్టుకున్నాడు, ఇంకా ఫస్ట్ ఎయిడ్ చేశాడు. తర్వాత గుర్రంలో ఎక్కించుకొని ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడ అతన్ని పరామర్శించాడు. వీళ్ళు ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడు అని చెప్పి యేసుప్రభు అడిగితే వాళ్ళు ఏమన్నారు? ఎవడైతే సమరయుడు అని అట్లా ఏమన్నారు? ఎవడైతే సహాయం చేశాడో వాడే అతనికి పొరుగువాడు, వాడే అతనికి పొరుగువాడు అని చెప్పి అన్నారు. అలాగే మీరు కూడా చెయ్యండి అని చెప్పారు. అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకోవటం. దీనికి మతం లేదు, కులం లేదు, వర్గ భేదాలు లేవు. అర్థమైందా? నువ్వు మా కులం వాడు కాదు, మా సంఘం వాడు కాదు కనుక పోతున్నా అని అంటారా? అనవచ్చా? మాట్లాడుతుంది ఎవరు కూడా. ఎక్కుతుందా? నేను చెప్పేది ఎక్కుతుందా? మరి దేవుని యొక్క దృష్టిలో ఇలాంటి భేదాలు ఉంటాయా? ఈ భేదాలన్నీ కూడా ఎవరికి ఉంటాయి? మనుషులకే ఉంటాయి. కానీ దేవుడు మన దగ్గర కోరుకునేది ఏంటి? మానవత్వం. ఏంటి? మానవత్వం. నేను పదే చెప్తూ ఉంటాను, మానవత్వం లేని మతం
మతమే కాదు. గుర్తుపెట్టుకోండి. మనిషిని మనిషిగా ప్రేమించే తెలియని మతం ఉండినా ఒకటే, లేకపోయినా ఒకటి. నీవు ఎన్నిసార్లైనా ఉండి పాసం గురించి, ఎన్నిసార్లైనా ఉండి సత్ప్రసాదం తీసుకో, కానీ నీలో మానవత్వం లేదనుకో, దాని వల్ల ప్రయోజనం ఉందా? లేదు. ప్రియమైన సహోదరి సోదరు, కనుక యేసు ప్రభువు ఈరోజు తన యొక్క తుది తీర్పు గురించి చెప్పుకున్నప్పుడు ఈ రెండు రకాలైన వాళ్ళనే చూపించారు. అంతకు మించి ఏమీ చూపించలేదు. వాళ్ళెవరు? మానవత్వం ఉన్నవారు, లేనివాళ్ళు. మానవత్వం ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకుంటారు. మానవత్వం లేని వాళ్ళు ఏం చేస్తారు? అవసరంలో ఉన్నవాడిని ఆదుకోరు. అది చిన్నదేమని పెద్దదేమని. చిన్నదే ఒక్కొక్కరికి అవసరాలు ఎక్కువగా ఉంటాయి, ఒక్కొక్కరికి అవసరం తక్కువగా ఉంటాయి. ఆఫ్టర్ మంచినీరు అది ఎవరైనా ఇస్తారు కదా. అదే నువ్వు ఎడారిలోకి వెళ్ళు, అక్కడ త్రాగడానికి నీరే దొరకదు. అక్కడ పోయి నీకు ఒక చెప్పుడు నీరు ఇచ్చాడనుకో, అది ఎంత గొప్ప తెలుసా? అమ్మయ్య బ్రతికించావు అంటారు. అదే ఈ గోదావరి ప్రాంతంలో ఉన్న వాళ్ళకు వాటర్ అంటేనే ఎంత భయంకరమో. క్రైస్తవం హల్లెలూయా. ఈ నీటి వలన వరదలు వచ్చి మునిగిపోయి ఎంతమంది చచ్చిపోతారో. నది ప్రవాహ ప్రాంతంలో ఉన్నవారికి అది నీరు ఎక్కువ అయిపోయి వీళ్ళు బాధపడిపోతుంటారు. కానీ కొన్ని ప్రాంతాల్లో త్రాగడానికి కూడా నీరు లేక ఎంత కష్టపడిపోతారు. కనుక త్రాగే కదా అని అనకండి, నీరే కదా అని అనుకోకండి. నీరైనా సరే, భోజనమైనా సరే, బట్టలైనా సరే. ఇప్పుడు మనకు బట్టలు అంటే ఎక్కువేమో అక్కర్లే. మనది ఎండలు ఎక్కువగా ఉన్న ప్రదేశం. చలికాలంలో మాత్రమే కొంచెం చలి ఎక్కువగా ఉండదు. దానికి కావలసిన బట్టలు మనకు అవసరం. కానీ అదే యూరోపియన్ కంట్రీస్ వెళ్ళిపోతే అక్కడ చలి ఎక్కువగా ఉండే. ఒకరిని కొంచెం ఆ చలి తీర్చాలంటే, కొంచెం వేడి వచ్చేలా చేయాలంటే 2-3 రగ్గులు ఇవ్వాల్సి వస్తాయి. అవసరం ఇది బట్టలు ఇవ్వటం, అన్నం పెట్టడం, ఆకలి తీర్చడం, సరస్సాల్లో ఉన్నప్పుడు పరామర్శించడం. ఎవరు వెళ్తారండి సరస్సాల్లో ఉన్న వాళ్ళని చూడడానికి? మామూలుగా జైల్లో ఎవరుంటారు? ఖైదీలు. ఖైదీలు ఎవరు? తప్పు చేసిన వాళ్ళు, చేయని వాళ్ళ? ఖచ్చితంగా చేసిన వాళ్ళేనా? ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళ? అన్యాయంగా వాళ్ళ మీద తప్పు మోపి జైల్లో పెట్టిన వాళ్ళు ఎంతమంది లేరు? కనుక మనం అది కూడా గుర్తుపెట్టుకుంటాం. కనుక యేసు ప్రభు చెప్పినవి ఆఫ్టర్ ఆల్ ఇదే కదా అని మనకి అనిపిస్తుంది. ఆ ప్రశ్నని బట్టి అది పెద్దదవ్వచ్చు, చిన్న సహాయము అవ్వచ్చు. చిన్నదైనా పెద్దదైనా ఏదేమైనా సరే, ఎవరు ఏ అవసరంలో ఉన్నారో ఆ అవసరానికి తగినట్లుగా వాళ్ళకు సహాయం చేస్తే అదే దేవునికి చేసినట్లు. దానికి రంగులు అక్కర్లేదు, మనుషులు కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. అందుకని వీళ్ళు అత్యల్పునికి మీరు చేసినప్పుడు నాకే చేసినది అని చెప్పి అన్నాను అన్నారు. అవునుగా, అది నాతో. చివరికి మనం ఏం చూస్తాం? 45వ వచనం చూడండి. అందుకు ఆయన ఈ అత్యల్పులలో ఒకరినికను మీరివి చేసినప్పుడు నాకు చేసినట్లే అని నిశ్చయంగా చెప్పుచున్నాను అని వారితో చెప్పును. 46 వీరు నిత్య శిక్షకు వెడలిపోదురు, నీతిమంతులు నిత్య జీవములో ప్రవేశించరు. నీతిమంతులు ఏం చేస్తారంట? నిత్య జీవము.
మిగతా వాళ్ళు ఎక్కడికి? నిత్య శిక్షకు వెళ్ళిపోతారు. అయితే మరి నాకైతే యేసు ప్రభు మన కోసం మరణించారు కదా. దీనిలో ఇప్పుడు ఉన్న కోట్లాది మందిలో ఏ ఒక్కడైనా నాశనం అవ్వటం, నశించిపోవటం దేవునికి ఇష్టమా? ఇష్టం కాదు కదా. ఏ ఒక్కడైనా సరే, నువ్వే అవ్వచ్చు, నేనే అవ్వచ్చు, ఘోరమైన పాపములు చేసిన వాడే అవ్వచ్చు. దేవునికి ఇష్టమా? ఆయన ఏమిచ్చాడు మన కోసం? తన ప్రాణాన్ని వెలగా ఇచ్చాడు. యేసు ప్రభు ఈ కథ, ఈ ఉపమానం చెప్పినప్పుడు ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన అడిగితే ఏం చెప్పి ఉంటాడు? నా తండ్రిచే దీవించబడిన వారులారా రండు, ఎందుకంటే నీ కోసం నేను నా ప్రాణాన్ని ఇచ్చి నిన్ను కొన్నాను. నా ప్రాణాన్ని నీ కోసం వెలగా ఇచ్చాను. అలాగా నిన్ను నేను కొన్నాను. నీవు నా రాజ్యంలో చేరు అంటారు. అయితే మనం బైబిల్ చదివినప్పుడు ఈ రెండు కాంట్రడిక్షన్స్ కనపడినట్టుగా నాకు అనిపిస్తుంది. ఒకటి, నరకమా స్వర్గమా? స్వర్గంలో ఎవరుంటారు? దేవుడు ఉంటారు, దూతలు ఉంటారు, పులిలు ఉంటారు, మంచివాళ్ళు, ఉత్తములు, నీతిమంతులు అందరూ కూడా అక్కడ ఉంటారు. మరి నరకములో ఎవరుంటారు? సైతాను, ఆది యొక్క దూతలు ఉంటారు. మనుషులు ఉంటారా? హిందువులు ఉంటారా? క్రైస్తవులు ఉంటారా? ముస్లిమ్స్ ఉంటారా? ఎవరు? అందరూ దేవుని బిడ్డలే. నీకు నచ్చదో ఈ మాటలు, కానీ నాకు నా విశ్వాసం, నాకు నా నమ్మకం ఏంటంటే దేవుడు యేసు తన ప్రాణాన్ని ఇచ్చి అందరినీ కొనుక్కున్నారు. ప్రభు యేసు అందరినీ కొనుక్కున్నారు. రక్షణ పొందేవారు ఏం చేస్తారంట? యేసే రక్షకుడిని అంగీకరిస్తారు. మరి యేసే రక్షకుడిని అంగీకరించాలంటే యేసుని ఒప్పుకోరు కదా. ఒప్పుకొని వాడు రక్షింపబడరు. ఇప్పుడు దాకా చెప్పినది ఏంటి? మీరు ఇప్పుడు చెప్పేది రక్షింపబడతారు, రక్షింపబడరు అంటున్నారు కదా. ఎవరు రక్షింపబడరు? యేసు ప్రభుని తన నోటితో ఒప్పుకోని వారు రక్షింపబడరు. మరి అది ఎవరో దేవుడికి వదలాలి. పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు అనుగ్రహిస్తేనే కానీ ఏ ఒక్క వ్యక్తియు యేసే రక్షకుడని పలుకజాలడు. అంటే కొంతమందిని వదిలేస్తారా? కొంతమందిని అది యేసే రక్షకుడు అని చెప్పి అంగీకరించాలంటే ఎవరు కావాలి? పరిశుద్ధాత్మ నీలో నుండి పలికించాలి. అప్పుడే నువ్వు చెప్తావు అని చెప్పి బైబిల్ చెప్తుంది. మరి అలాంటప్పుడు మిగతా వాళ్ళంతా సంగతి ఏంటి? యేసుక్రీస్తు అందరినీ రక్షించలేదా? ఆయన యొక్క మరణం అందరి కోసం కాదా? ఆయన రక్తం చెందినది అందరి యొక్క పాపం కడగటం కోసం కాదా? కనుక గుర్తుపెట్టుకున్నాం, అది దేవునికి వదిలేస్తాం, యేసుకే వదిలేస్తాం. మనము ఎవరిని కూడా తీర్పు చేయడానికి సరిపో. అంతిమ తీర్పు సమయంలో ఆయనే తీర్పుగా ఉంటారు. అలాంటి వరాన్ని దేవుడు మనకు దయచేయాలని, మనము ఆయన యొక్క రాజ్యంలో నిత్యము జీవించాలని. ఆఫ్టర్ చిన్న విషయాలు ఆయన చెప్పినది, చిన్న విషయాలు. ఆ చిన్న విషయాల్లో మనము జాగ్రత్తగా ఉండి దేవుని యొక్క రాజ్యంలో చేరడానికి
సంసిద్ధం అవుతామని చెప్పి కోరుకుంటున్నాను. ప్రేక్షకులు చెప్తాను. నేను పోయిన ఆదివారమే చెప్పాను అనుకుంటున్నాను. ఇక్కడే ఒక ధనవంతుడు మదర్ తెరెసా అని చూడడానికి వెళ్ళాడు. తమిళనాడు నుంచి. అదండి తమిళనాడు, పెద్ద వ్యాపారవేత్త. అతను మదర్ తెరెసాను చూడడానికి వెళ్ళాడు. ఎందుకంటే ఆమె మంచి పేరు ప్రఖ్యాతి గావించిన ఆవిడ. ఆమెకి భారతరత్న ఇచ్చారు, నోబెల్ బహుమతి ఇచ్చారు. అలాంటి ఆవిడ ప్రపంచమంతా కూడా పేరు ప్రఖ్యాతి గావించిన ఆవిడ. ఇప్పుడు మనం చెప్పిన ఇది దేవుని అత్యల్పులలో చూసిన ఆవిడ, దేవుని అత్యల్పులలో చూసిన ఆవిడ ఆమె. సో ఆమెని చూడాలని చెప్పి ఈయన ఆశపడ్డాడు. కొంచెం టైం ఉందని చెప్పి ఆమె దగ్గరికి వెళ్తామని చెప్పి ఫోన్ చేశాడంట. ఫోన్ చేస్తే ఆమె వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు మదర్ తెరెసా వచ్చి ఆమె తలుపు తీసిందంట. ఆయనకి ఆశ్చర్యమైపోయింది. అంత ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈవిడి నా కోసం వచ్చి తలుపు తీసింది అన్న. తర్వాత ఆమె చూస్తే సన్నగా ఉంటుందంట, చిన్నగా ఉంటుంది. ఆమె ఒక చీర, బ్లూ బార్డర్ ఉన్న చీర కట్టుకొని ఉంది, తెల్ల చీర. అంతే తప్ప అందుకే ఒక సిలువ ఉందంట, సిలువ. దాన్ని అతను చూశాడు. ఇంకా ఆమె ఏం లేదు, ఏమీ లేవు, వేరే ఏమీ లేవు. ఒక చిన్న శారీకి ఒక సిలువ, అంతే తప్ప ఇంకా ఏమీ లేవు. వీడేం చేశాడు, తను వెళ్ళినప్పుడు ఆమెను ఇంప్రెస్ చేయాలని, నేను పెద్ద వ్యాపారవేత్త అని చెప్పి ఆమెకి తెలియచేయాలని చెప్పి ఏం చేశాడు, ఇదిగో ఈ రేలుకే 2-3 ఉంగరాలు, అన్ని రేలకు ఉంగరాలు వేసుకున్నాడు. తర్వాత చేతికు బ్రాస్లెట్లు, తర్వాత ఈ చేతికి బంగారపు వాచ్, ఈ మెడకు ఇంత పెద్ద చైన్, ఇవన్నీ వేసుకొని వెళ్ళాడు. ఎందుకంటే ఆమె అతన్ని చూడగానే ఇంప్రెస్ అయిపోవాలి. ఒక ధనవంతుడు వచ్చాడు, ఒక పెద్దవాడు వచ్చాడు, ఒక గొప్పవాడు వచ్చాడు అని చెప్పి ఆమె అనుకోవాలని చెప్పి వెళ్ళిన తర్వాత అక్కడ ఆమెను చూసి బయటకు వచ్చాడు, మాట్లాడు. ఇంటికి రూమ్కి రాగానే ఉంగరాలన్నీ తీసేశాడు, బ్రాస్లెట్ తీసేశాడు, గోల్డ్ వాచ్ తీసేశాడు, చైన్ తీసేశాడు. ఇంకా అన్నీ తీసి ఒక బాక్స్లో పెట్టేశాడు. ఇక మీదట నేను ఇవి ఏవియో వేసుకోను, పరలోక రాజ్యం చేయడానికి ఇవి కాదు, ఈ ఆస్తిపాస్తులు నన్ను స్వర్గానికి చేర్చవు. ఇంకేం కావాలి, పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం కావాలి, మనసు బాగా పాడాలి, బాగా ప్రార్థన చేయాలి, చాలాసార్లు ఉపవాసం ఉండాలి. ఇవి ఆ పరలోక రాజ్యం చేయడానికి కావాలి. చెప్పండమ్మా, ఏం కావాలి? సింపుల్ లైఫ్, టిప్ టాప్ అని చెప్పి తిరిగేది కాదు. నా దగ్గర ఒక సహోదరుడు ఒకసారి వచ్చాడు. ఫాదర్ గారండి, మీరు ఏం అనుకోకపోతే ఒక మాట అడుగుతానన్నాడు. నేను ఏంటి చెప్పు పర్వాలేదు, నేను అనుకోవడానికి ఏముంది, మీరు ఏదైనా అడుగు అన్నా. అవును ఫాదర్ గారండి, మీరు ఎప్పుడు కూడా షూ వేసుకోలే అన్నాడు. నేను ఊహించలేదు, ఎప్పుడు కూడా షూ వేసుకోలే అన్నాడు. ఎందుకంటే ఇదిగో అందరూ టిప్ టాప్గా ఉంటారు, నేను కూడా షూ వేసుకొని వచ్చాను, మీరు ఎందుకు షూ వేసుకోరు, ఎప్పుడు కూడా ఈ చెప్పులతో తిరుగుతున్నారు అన్నాడు. నేను చెప్పులు దేనికోసం, రాళ్ళు తగలకుండా, ముళ్ళు గుచ్చుకోకుండా, దానికే కదా. దానికి ఒక చెప్పు చాలు, దానికోసం అంత ఏర్పాట్లు అవసరమా? నాకు లేదు ఫాదర్, నేను మీకు ఒక మంచి షూ అని ఇస్తాను. మనం
వెళ్తా రాజమండ్రి వెళ్ళి, నేను వేగేశ్వరంలో ఉన్నప్పుడు రాజమండ్రి వెళ్ళి ఒక మంచి షూ కొని ఇస్తాము అని అన్నాడు. మీకు నచ్చిన షూ మీరు తీసుకుంటే, అమ్మ బాబు నన్ను విడిచిపెట్టేస్తే నాకు అవి ఏమొద్దు, నాకేమీ వద్దన్న. సరే, అంటే మనుషులకు అనవసరమైన వాటి మీదనే ఆశ. ఇవియే మనలను స్వర్గానికి తీస్తాయని చెప్పి అనుకుంటారు. ఈ పేరు, ఈ ప్రఖ్యాతి, ఈ గొప్పతనం, ఈ ఆస్తి పాస్తులు ఇవి పరలోకానికి మనల్ని చేస్తాయని చెప్పి చాలామంది తప్పుగా రాంగ్గా అనుకుంటున్నారు. అవి ఏమీ కాదు, సింపుల్ లైఫ్. యేసు ప్రభు చెప్తున్నది అంటే బీ సింపుల్, హంబుల్, మంచి లైఫ్. మంచిగా ఉండు, ఎప్పుడు కూడా చెడు చేయకు. మంచిగా ఉండు, సింపుల్గా ఉండు, నీది న్యాయంగా ఉండు, ధర్మంగా ఉండు. మంచిగా నీవు జీవిస్తే అదే నిన్ను పరలోక రాజ్యానికి చేస్తుంది. కానీ నువ్వున్న టిప్ టాప్ వలన, నీకున్న ఆస్తిపాస్తుల వలన, నీకున్న పేరు ప్రఖ్యాతి వలన నీవు స్వర్గానికి చేరలేవు. చాలామంది నీతి మందులు అని చెప్పి పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతితో పెద్ద అధికారం చెలాయించే వాళ్ళు చివరి రోజు దేవుని యొక్క సన్నిధిలో కనపడరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో కనపడకుండా పోయేవాడు ఎవరు? అంగు ఆర్పాటంతో ఉన్నవాడు. ఎవరైతే సింపుల్గా ఉంటారో వాళ్ళు దేవుని యొక్క సన్నిధికి అరుగులవుతారు. గుర్తుపెట్టుకున్నారు.